ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశము పరిశుద్ధుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. మిమ్మను పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక ఈలాగు చేయుడి. చిన్న ప్రార్థన. దేవా, ఈరోజు మాకు ఇచ్చిన ధ్యానాంశము మేము ధ్యానించుకున్న కానీ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి ఈ వాక్యము మాకు జీవాహారం గుండెలాగా నడిపించము. నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మా జీవితాలను నీ సన్నిధికి దగ్గరగా మలుచుకునే రీతిగా వినుచున్న ప్రతి వారిని కూడా నీ యొక్క ఆదరణతో నీ యొక్క నడిపింపుతో వాక్యమిని ఆచరించగలిగిన మనసు మాకు దయచేయమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మన జీవితంలో అనేక విషయాల్లో మనం తొట్టిలను మరి వాటి నుంచి తిరిగి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సమాధానపరిచే దేవుడు మరియు సంపూర్ణముగా పరిశుద్ధపరచును అనేది ఈరోజు ధ్యానాంశంలో ముఖ్యమైన అంశం. ఎందుకంటే సంపూర్ణముగా అంటే ఏ రీతిగా అవుతుంది అని మనం చూసినప్పుడు ఇక్కడ ఏమన్నారు? మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితముగా, అంటే మూడు కూడా నిందారహితముగా ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణముగా పరిశుద్ధపరిచినట్లు లెక్క. ఆత్మయు జీవము శరీరముతో చేసే క్రియలు జీవము కలిగిన మనస్సుతో మనం చెప్పిన దాన్ని బట్టి శరీరం చేస్తుంది, ఆత్మ మనకి ప్రబోధిస్తుంది. ఈ మూడు కూడా మరి నిందారహితంగా ఉండే రీతిగా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధత మనకి కలిగినట్లు లెక్క. ఈ మూడు విషయాలు వేరువేరా ఒకటా అనే ప్రశ్న వస్తుంది. మనం కొలిచే దేవుడిని కూడా త్రియేక దేవుడు అంటాము. అంటే మూడు కలిసిన ఏకమైన దేవుడు. సమస్త సృష్టికి మూలమైన యెహోవా దేవుడు, ఆయన ప్రియ కుమారుడైన మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి వెళ్ళేటప్పుడు ఆదరణకర్తగా మరి పరిశుద్ధాత్మని చెప్పాడు. ఈ మూడు కలిసి త్రియేక దేవుడుగా మనము ఆరాధిస్తాం. మూడు వేరా ఒకటా అనేది చాలాసార్లు ఈ ప్రశ్న వస్తూనే ఉంటుంది. ఈరోజు మనం ధ్యానించుకున్నప్పుడు ఈ మూడు కూడా ఒకటా లేకపోతే వేరా అనేది మీకు స్పష్టంగా అర్థమయ్యే రీతిగా మరి దేవుని చిత్తమైతే ఈ వాక్యం ద్వారా మీకు బోధించాలనుకున్నాను. శరీర క్రియలు మనం మనసులో ఏమనుకుంటున్నామో దాని ద్వారా జరుగుతుంది. మరి శరీర క్రియలు జరిగేటప్పుడు ఆత్మ కూడా మనల్ని గద్దిస్తూ ఉంటుంది. శరీర క్రియలు మంచిగా లేకపోతే మన మనసులో సరైన మంచి లేనట్లు లెక్క. ఆత్మ సరైన రీతిలో గద్దించకపోతే ఆ శరీర క్రియల వలన మనము పాపులముగాను మరి దేవుని దూరంగా జీవించే వారుగా ఉంటాం. కాబట్టి ఈ మూడు కూడా మరి నిందారహితంగా ఉండాలంటే ఏ రీతిగా ఉండాలి? త్రియేక దేవుని గురించి యోచిస్తే పరలోకమందున్న తండ్రి తన కుమారుని లోకంలోకి పంపించాడు. అంటే ఆయన వేరు ఈయన వేరు అని కాదు. పరలోకంలో ఉన్న తండ్రి సమస్త సృష్టికి ఆధీనంలో ఉన్నప్పుడు ఆయన కుమారునిగా ఈ లోకంలోకి వస్తే, అంటే ఆయనే వస్తే మరి ఈ లోకాన్ని మరి నడిపించేది ఎవరు? మరి ఆయన మరి ఈ లోకంలోకి రాకపోతే ఆయన మహిమ మనం అందరం ఎలా రీతిగా తెలుసుకోగలుగుతాం? ఎందుకంటే లోకమంతా పాపంతో నుండి మరి ఏ మనుష్యుడు కూడా మరి నీతిమంతుడికి లేని సందర్భాలు ఉన్నాయి. అటువంటి సమయంలో జలప్రళయంతో ఒకసారి సమస్తం కూడా జీవరాశిని తుడిచిపెట్టాడు. కానీ మరి నోవాహును ఒక్కడనే నీతిమంతుడు కాబట్టి ఉంచాడు. తర్వాతే ప్రపంచం ఈ రీతిగా ఉంది. ఎందుకు? దేవుని సంకల్పము మరి ఈ లోకం ఉండాలి, ఈ లోకంలో మనుషులు ఉండాలి. ఈ లోకం సమస్తం కూడా తన స్వరూపంలో ఇచ్చిన మనిషికి ఆధీనం ఇచ్చాడు. మానవ స్వరూపంలో మరి దేవుడు కుమారుని పంపించాడు. అంటే ఆయన వేరని కాదు, ఆయనలో ఒక భాగం. మరి ఈ లోకంలోకి మరి ఆయన కుమారుడు వచ్చి ఏ రీతిగా జీవించాడు? మనుషుల్లాగానే. అంటే మనుషులు ఆహారం తీసుకోవటం, మనుషులాగా మాట్లాడటం. ఆయన దైవ కుమారుడు కాబట్టి మహిమ కార్యాలు చేస్తూ కాదు, దేవుని యందు నిలిచి దేవుని యొక్క కృపతో మరొక కార్యాలు చేస్తూ చూపించాడు. ఈ లోకంలో
నీతిమంతుడిగా జీవించటం, మాదిరికరమైన జీవితం మనిషికి కావాలి. ఎందుకని సమస్త సృష్టి కూడా మరి మనుషుల గురించే దేవుడు చేశాడు. అందుకనే తన పోలిక చొప్పున మనిషిని మరి ఈ లోకంలో పంపించాడు. తన యొక్క ఆత్మనిచ్చాడు. మరి ఆ లోకంలో జీవించి మరి తన యొక్క ఆత్మ దేవుని సన్నిధికి రావాలని కోరుకొని మనిషికి ఇచ్చినప్పుడు, మనిషి ఈ శరీర కార్యాలు లేకపోతే ఈ లోకంలో జీవించినప్పుడు దేవునికి విరుద్ధమైన జీవితం, అనీతి కార్యాలతో పాపముతో ఉండినప్పుడు ఆత్మ సన్నిధికి వెళ్ళలేదు. మరి ఆ రీతిగా ఈ లోకంలో జీవించాలంటే ఇవన్నీ తప్పదు. లేకపోతే కొన్ని క్రియలు మేము ఇవన్నీ చేస్తున్నామంటే మా వలన కాదు, మాకున్న పరిస్థితుల వలనో లేకపోతే మాకున్న అవకాశాల వలనో, లేకపోతే ఇవన్నీ చేయకపోతే జీవించలేమని చెప్పేవారికి మాదిరికరముగా మరి మానవుడుగా జన్మించి మనిషికి మాదిరికరమైన జీవితం చూపించడానికి తన కుమారుని పంపించాడు. దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ రీతిగా జీవించాలని పంపించినప్పుడు మనిషి అనేకమైన సాకులతో ఆదాము దగ్గర నుంచి, ఆదాము ఈ యొక్క జీవవృక్షాన్ని తినవద్దంటే తింటే ఎలా ఉంటుందో అనే ప్రయత్నం చేసి పాపంలో పడిపోయాడు. అట్లా మనిషి ప్రతి విషయంలో కూడా తన స్వార్థంతోనో లేకపోతే ఇంకేదో మరి ఉందనుకునో చేస్తున్న క్రియలకి నియమబద్ధమైన జీవితం జీవిస్తూ నీతిమత్వం కలిగి జీవించవచ్చని యేసుక్రీస్తుని లోకంలోకి దేవుడు పంపించాడు. ఆయన పరలోకమన్న యెహోవా తండ్రి వేరు కాదు, ఆయన కుమారుడుగా పంపించాడు. మరి సర్వలోకాన్ని తన ఆధీనంలో ఉంచుకొని మరి సర్వసృష్టిని నడిపించే దేవుడు మరి ఈ లోకంలోకి వచ్చి మనిషిలాగా జీవిస్తుంటే మరి ప్రపంచం అంతా ఏ రీతిగా నడుస్తుంది? ప్రపంచం అంతా ఈ రీతిగా నడిపించాలంటే ఆయన మనిషిలాగా వచ్చి మరి మానవులాగానే జీవించాడు. మరి సర్వసృష్టిని మరి ఆధీనంలో ఉంచుకొని నడిపించే దేవుడిలాగా ఎక్కడ కనబడ్డా? ఎప్పుడన్నా జీవించాడా? లేదు. కేవలం మనిషి ఏ రీతిగా జీవించడానికి వచ్చినప్పుడు మరి పరలోకం నుండి మరి ఎన్ని నడిపించడానికి దేవుడు అవసరం కదా. కాబట్టి తన యొక్క భాగంలో ఒక మానవ శరీర రూపంలో తన కుమారునిగా యేసుక్రీస్తుని లోకంలో పంపించాడు. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించి మరి నిందారహితుడిగాను సమస్తమైన వాటిని ఎదుర్కొని మరి సమస్తమైన వాటి నుంచి మరి మనుషుల నుంచి ఆయనే నిజమైన మరి క్రీస్తు రక్షకుడు అనిపించే రీతిగా మరి ఆయన ప్రతి విషయంలో కూడా ఓర్పు, సహనంతో, ప్రేమతో మరి ఈ లోకంలో జీవించినప్పుడు, మనిషి ఆ రీతిగా జీవించినప్పుడు ఆ నిత్యమత్వాన్ని బట్టి దేవుని మహిమ చూపించగలిగాడు. ఆయన వెళుతూ ఏమన్నాడు? మీకు తోడుగా ఉండటానికి పరిశుద్ధాత్మ ఉంటుంది. కాబట్టి ఆత్మ ద్వారా మీరు అనేక విషయాలు గ్రహిస్తూ, ఆత్మ ద్వారా మీరు అనేక విషయాలు చేస్తూ మళ్ళీ నీతిమత్వంతో నిలిచి దేవుని సన్నిధికి రాగలరని పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చేలాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో ఒక భాగం. సమస్తం నడిపించాడు దేవుడు కాబట్టి మనకి తోడుగా ఉండటానికి పరిశుద్ధాత్మను పంపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్న ఆత్మను నడిపించే రీతిగా, అంటే మానవులో ఏమేమి ఉంటాయి? మనిషి యొక్క మనస్సు, శరీరము, దేవుని యొక్క ఆత్మ, ఈ మూడు ఉంటేనే మానవ స్వరూపం. మనము మనసుతో ఆలోచిస్తేనే క్రియలు చేస్తాం. ఆ మనసే మరి యెహోవాకు ప్రతిరూపం. అంటే ఆయన ఏ రీతిగా నడిపించాలని కోరుకున్నాడు ఈ లోకం జరుగుతుంది. కాబట్టి మనసుతో యోచించే అన్నీ కూడా మరి క్రియల రూపంలో శరీరం చేస్తుంది. మరి యెహోవా దేవుడు తను ఏమేమి చేయాలనుకున్నాడో, ఏ రీతిగా మనిషి జీవించాలనుకున్నాడో మరి మనసు ద్వారా ఇచ్చినప్పుడు శరీరం ద్వారా చేయాల్సిన క్రియలు తన కుమారుడు శరీరధారి అయి చేసి చూపించాడు. మరి ఈ శరీరధారి చేసి చూపించేటప్పుడు ఎన్నో ప్రలోభాలు, ఎన్నో శోధనలకు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు గద్దించే రీతిగా, ఎప్పటికప్పుడు మార్గాన్ని సరిచేసే రీతిగా ఆత్మను దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఈ ఆత్మ కూడా దేవునిలో ఒక భాగం. ఈ ఆత్మ ద్వారా మనిషిని ఎప్పటికప్పుడు నియంత్రించి నియమబద్ధంగా ఉండటానికి, నిందారహితుడిగా ఉండటానికి. ఎందుకంటే ఈ ఆత్మే నిత్య జీవానికి వెళ్ళటానికి దేవుని సన్నిధికి వెళుతుంది. కాబట్టి దేవుడు మనిషిని సృజించినప్పుడు జీవాత్మను నాశకరంలో, అంటే జీవం కలిగిన ఆత్మను, జీవము ఆత్మ, ఆ జీవము మళ్ళీ ఎప్పుడైతే మరణించి వెళ్ళిపోయినప్పుడు ఆత్మ మాత్రము దేవుని సన్నిధికి వెళుతుంది. ఆ ఆత్మను పరిశుద్ధాత్మ ద్వారా మనం పోల్చవచ్చు. కాబట్టి ఈ మూడు ఉంటే మనిషి ఏ రీతిగా మరి సంపూర్ణంగా ఉంటాడు అంటే మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క నడవడి సమస్తము మనసు ద్వారా మరి నడిపించబడుతుంది, శరీరం ద్వారా కార్యాలు చేయబడుతుంది. ఈ కార్యాలు చేసినప్పుడు ఆత్మ ద్వారా దాన్ని నియంత్రించబడుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ మనకి తోడై ఉంటుందంటే మనం ఏమి చేస్తున్నాం, ఏం చేయట్లేదు, ఎప్పటికప్పుడు గద్దిస్తూ ఉండే రీతిగా పరిశుద్ధాత్మను దేవుడిచ్చాడు. ఈ రీతిగా త్రియేక దేవుడు మరి సర్వసృష్టిని నడిపిస్తూ తన కుమారుని ద్వారా మనకి సందేశాన్ని, శరీర కార్యాలు ఏ రీతిగా చేయాలో చూపిస్తూ ఆత్మ ద్వారా ఏ రీతిగా జీవించాలని ఈ మూడు కూడా మరి నిందారహితముగా, అంటే ఎటువంటి అనీతి కానీ పాపపు కార్యాలు కానీ చేయనప్పుడు మాత్రమే సంపూర్ణత వస్తుంది. అటువంటి సంపూర్ణత కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి వెళతారు. నిందారహితులుగా ఉండాలంటే ఈ మూడు కూడా సారూప్యంగా ఉన్నప్పుడు మాత్రమే
సంపూర్ణమైన మరి పరిశుద్ధత కలిగిన రీతిగా ఉంటుంది. గురువు కూడా మనల్ని నడిపిస్తున్నాడు. అందుకని ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనంలో చూసి చాలామంది అంటారు, ఏమన్నది అక్కడ, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరికి తెలియకుండా అక్కడ భాష తారుమారు చేద్దామని వాక్యం ఉంది. మనమనే ఉందేంటి అంటే ఎంతమంది, చాలామంది ప్రశ్నిస్తుంటారు, చాలాసార్లు ప్రశ్న వస్తూ ఉంటుంది. మనము అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, అంటే 2-3 దేవుళ్ళు ఉన్నారని కాదు. లేకపోతే దేవుళ్ళకి ఈ లోకంలో మన మనుషుల్లాగా చుట్టాలు, బంధువులు, లేకపోతే ఈ రీతిగా సంసారం అనేది ఉండదు. ఒకే దేవుడు ఉన్నాడు, ఆయనలో భాగముగా ఈ 3 ఉన్నాయి. మనము దిగిపోయి చూద్దామంటే ఎంతోమంది వచ్చారు కాబట్టి మరి యేసుక్రీస్తా, యెహోవా దేవుడా, లేకపోతే పరిశుద్ధాత్మ ఆయనని కాదు, ఈ 3 కూడా దేవునిలో భాగం. ఆ రీతిగా ధ్యానించాలి. మనిషిలో మరి శరీర కార్యాలు చేసేది వేరు, మనిషిలో ఉన్న ఆలోచనలు వేరు, ఆత్మ చెప్తున్నది వేరని మనం చెప్పగలుగుతామా? మరి ఎప్పుడైతే చెప్పలేమో ఈ విషయంలో కూడా అంతే. మనం చేస్తున్న క్రియలకి మన మనసు ఆలోచన లేకుండా మనం చేస్తామా? మరి మనసు ఆలోచన లేకుండా మనం చేయలేం కదా శరీరంతో. ఆ రీతిగా మనం చేస్తున్నప్పుడు ఇది మంచిది కాదని ఎప్పటికప్పుడు మనం చెబుతూ, మనం దుర్మార్గం చేస్తున్నాం, మంచి చేస్తున్నాం, మనం బోధిస్తూ, లేకపోతే మనం ఇప్పుడు గద్దిస్తూ, లేకపోతే చేసిన విషయాల పట్ల మనం చాలా న్యూనత కలిగి ఉంటాం. మరి ఆ విషయంలో మదన పడుతూ ఉంటాం. ఈ 3 కూడా కలిసినప్పుడు మాత్రమే మనిషి ఉంటాడని తెలిసిన మనకి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కడే అని మనం ఎందుకని ధ్యానించలేము? కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మనల్ని ఈ లోకంలో నడిపించడానికి పరలోకం ఉన్న తండ్రి తన కుమారుని పంపించి మాదిరికరమైన జీవితాన్ని చూపించి ఈ లోకం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత మనం నడిపించే రీతిగా ఇచ్చాడు. కాబట్టి ఆ రీతిగా పరిపూర్ణంగా జీవించాలి. అయితే మనిషి కపటముగా లేకపోతే ఇంకొక రకంగా చేస్తూ జీవిస్తూ, అది ఎవరికి తెలియదు, మనసులో ఒక యోచన, శరీరంతో ఒక క్రియ, లేకపోతే ఆత్మ గద్దించిన మరి అటువంటి దుష్క్రియలు చేసే విషయాన్ని గురించి మనం చూస్తే బయలుపడే రీతిగా ఉన్న ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రాజుల మొదటి గ్రంథము నుంచి మనం చూస్తే దావీదు చాలా వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆయనకి ఆ వృద్ధాప్యంలో పెట్టగలిగే అంటే వెచ్చదనం కావాలి. మరి వెచ్చదనం కావాలంటే ఏ రీతికి వస్తుంది? మరి లోకంలో ఎన్ని రీతిలుగా మనం వెచ్చదనాన్ని ఇవ్వాలనుకున్నా ఒక మనిషి శరీరం దగ్గరగా ఉన్న వెచ్చదనాన్ని కన్నా మించింది ఉండదు. దావీదుకి సరైన ఉష్ణోగ్రత వేడి ఉండటానికి మరి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి దావీదు కవిటిలో ఉంచితే దాని ద్వారా దావీదు తగిన రీతిగా ఉష్ణోగ్రత వేడి వస్తుందని తలంచి శూన్యమిరాలైన అభిషేకం తీసుకొచ్చి దావీదుకి చేశారు. కానీ దావీదు ఆమెను కూడలేదని వాక్యం ఉంది. అంటే దావీదు దగ్గరికి తీసుకొచ్చింది ఎందుకు? దావీదుకి వెచ్చదనం చేయడానికి. ఆమెను కూడలే అంటే ఆ దావీదు ఏదో మోహించో వృద్ధాప్యంలో లేకపోతే నాకు ఇప్పుడు కూడా కావాలనుకునో మరి అడగలేదు, లేకపోతే తెచ్చిన వాళ్ళు తెచ్చినా ఆ రీతిగా దాన్ని భావించలేదు. అది ఎందు నిమిత్తం వచ్చిన ఆ రీతిగా ఉన్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. ఎందుకంటే ఆ రీతిగా వాళ్ళు తీసుకొచ్చినా ఆమెను కూడటం కానీ అటువంటి క్రియ చేయలే. అయితే దావీదుకి హగ్గీతుకి పుట్టిన కుమారుడు ఆదోనియా. అంటే దావీదుకి ఈయన 4వ కుమారుడు. మొదటి కుమారుడు అమ్నోను, 2వ కుమారుడు దానియేలు, 3వ కుమారుడు అబ్షాలోము, 4వ కుమారుడు అంటే దావీదుకుని హగ్గీతుకు పుట్టిన కుమారుడు ఆదోనియా. మరి ఎప్పుడైతే రాజు వృద్ధాప్యం ఉన్నాడో వెంటనే దావీదు దగ్గర ప్రముఖ స్థానంలో ఉన్న యోవాబుతోనూ మరి ప్రధాన యాజకుని అబ్యాతారుతోనూ యోచన చేసి ఈ యొక్క ఆదోనియా మరి ఆయనగా రాజుగా ప్రకటించుకుని దావీదు తర్వాత సింహాసనాన్ని ఆక్రమించుకుని చేయాలనుకునే ఒక క్రియను తెలిసిన నాతాను ప్రవక్త వచ్చి బెత్షెబా చెప్తున్నాడు. ఎందుకని దావీదు మరి ముందుగా బెత్షెబాకి ప్రమాణం చేశాడేమని తదనంతరము బెత్షెబా కుమారుడైన సొలొమోనుని రాజుగా ప్రకటిస్తానని. మరి రాజుగా ప్రకటిస్తాననుకున్న సొలొమోను విడిచి ఎప్పుడైతే ఆదోనియా రాజ్యం తనదని ప్రకటించుకున్నాడో మరి దావీదుకి విషయాన్ని తెలియజేసినప్పుడు దావీదు తెలియకుండా జరుగుతుందా తెలిసి జరుగుతుందా అనే విషయాన్ని ఎప్పుడైతే యోచించాడో ప్రముఖమైన వాళ్ళందరూ వెళ్ళిపోయి గీహోనుకి వెళ్ళి రాజుగా ప్రకటన చేయమన్నప్పుడు ఈ ప్రకటన ఈ బాకానాదాలు ఊదినప్పుడు అప్పటికే ఎంతో విందులతో ఉన్న ఆదోనియా ఆ విషయాన్ని తన దూతల ద్వారా తెలుసుకొని భయపడిపోయి రాజు ప్రకటించాడు. కాబట్టి సొలొమోను రాజు దగ్గర కుట్రలు పనిచేయమనుకుని మరి పారిపోతున్నారు అందరూ. ఈయన కూడా వెళ్ళిపోయి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నాడు. అయితే ఈ విషయాన్ని తెలిసినప్పుడు రాజుని ఆశ్రయిస్తున్నాడని తెలిసినప్పుడు చెప్తాడు, అతనిలో ఎటువంటి దుర్మార్గపు లేనప్పుడు నేను అతను చంపనని. ఆ రీతిగా ఆదోనియాని వదిలేశాడు. ఆదోనియా ముందుగా ఏమనుకున్నాడు? దావీదు ఎడిది వృద్ధాప్యంలో వచ్చింది కాబట్టి ప్రముఖమైన వాళ్ళు తనతో కూడా కలిసి రాజుగా చేయొచ్చు అనే యోచనతో రాజ్యాధికారం పొందాలనుకున్నాడు. అయితే రాజుకు చెప్పకుండా చేసే క్రియ.
ముందు రాజుగా పొందాలనుకునే వ్యక్తి మంచి మనసుతో అనుకున్నాడా, ఏ రీతిగా అనుకున్నాడు, ఆ క్రియ అయితే చేశాడు. ఇది శరీర కార్యం. అంటే అక్కడ రాజు వృద్ధాప్యంలో ఉన్నాడు. మరి చాలామంది అనుకూలంగా తనకి రాజు అవ్వడానికి అవకాశం ఉంది, తన రాజుగా అవ్వడానికి అర్హత ఉంది. మరి పెద్దవాడు కాబట్టి వెళ్ళి తీసుకున్నాడు. దీంట్లో యోచనలో తప్పేముంది? ఈ శరీర కార్యంలో తప్పేమనుందా? ఈ మనసు చెప్పినట్టే ఆ రీతిగా చేశాడు. దావీదుకి ఎవరిని రాజు చేయాలనుంది? సొలొమోను రాజు చేయాలంది. కాబట్టి మరి దావీదు తన తదనంతరం వారసునిగా ప్రకటించేశాడు. ప్రకటించినప్పుడు రాజుగా ఎప్పుడైతే తీసుకున్నాడో ఆ విషయాన్ని మరి తెలుసుకుని భయపడిపోయినప్పుడు క్షమాపేక్షతో బతికిపోయాడు. మరి శరీర కార్యం చేసిన విషయంలో అక్కడి నుంచి తప్పించబడ్డాడు, మంచిదే. అయితే ఆ తర్వాత ఏం చేశాడు? అదోనియా సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వచ్చాడు. ఒకసారి వచ్చి, ఇప్పుడు వరకు రాజ్యం తీసుకోవాలనుకున్నాను, కానీ మరి దావీదు నీ కుమారుని ప్రకటించాడు, నేను ఎటువంటి వ్యతిరేకం చూపించలేదు, అన్ని విషయాలు సహకరిస్తున్నాను, కాబట్టి నాకు ఒక విషయంలో సాయం చేయమని అడిగాడు. ఈ విషయంలో బత్షెబ ఏమనుకుంటుంది? మరి రాజు యొక్క మాటకి ధిక్కరించకుండా, మరి ఎదిరించకుండా రాజుగా ప్రకటన చేసుకున్నా కూడా వచ్చాడు కాబట్టి, తన కుమారుడితో పాటు సహకరిస్తున్నాడు కాబట్టి సరే అడిగే కోరికను నెరవేర్చే రీతిగా తను చెప్తానంది. ఏం చెప్పాడప్పుడు? దావీదుకి వెట్ట కలగజేయడానికి వచ్చిన శూనేమిరాలైన అభిషేకను ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. మరి ఈ విషయం మంచిదా కాదా అని యోచించిందో లేదో తెలియదు, కానీ ఈ విషయం అడిగాడు కదా. దావీదు ఆమెని వెట్ట కోసం చేసుకున్నాడు, కానీ భార్యగా ఆమెతో ఎటువంటి క్రియలు లేవు కాబట్టి ఇతను అడిగింది చేస్తే పోతుంది, తన కుమారుడికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉంటాడనుకుందో, మరి అడిగిన విషయానికి తను ఇచ్చిన హామీ గురించో మరి వెళ్ళిపోయి సొలొమోను చెప్పింది. సొలొమోను రాజు దైవజ్ఞానం కలిగినవాడు, వివేచన కలిగినవాడు. మనుషులు ఏ రీతిగా యోచిస్తాడో, మనుషులు చేస్తున్న క్రియలకి ఏ రీతిగా మరి కపటముగా ఉంటారో సమస్తమును గ్రహించగలిగినవాడు. ఏమన్నాడు? ఆదోని ఎక్కడున్నాడో ఒకసారి పిలిపించమని మరి అతనికి సాదోకు చెల్లి చంపేయమని చెప్పాడు. ఎందుకని? తనకన్నా ముందుగా రాజుకు ప్రకటించుకున్నాడు, తనకన్నా పెద్దవాడు, రాజ్యానికి అర్హుడు అయినను రాజు చేత ప్రకటింపబడి రాజుగా అయ్యాడు. తర్వాత కూడా మరి దావీదు ఆమెను భార్యగా చేసుకోలేదు కాబట్టి ఆమెను చేసుకోవాలని కోరుకున్నాడు. మరి దీంట్లో తప్పేంటని యోచిస్తూ ఉండుండొచ్చు. ఇదే శరీర కార్యం అంటే మనం ఏం తప్పు చేస్తున్నాం? ఇదే కదా, రాజుకి ఇటు తిరిగి వృద్ధాప్యుడైపోయాడు, ఆమె అవసరం లేదు కాబట్టి ఆమెను చేసుకోవచ్చు. ముందుగా రాజ్యాన్ని కోరుకున్నాడు. అది దుర్మార్గమా మంచిదంటే రాజు ఎవరికి నిర్ణయించాలి, నీ అర్హత ఏంటి, చాలా విషయాలను మరిచి ఎవరో కొంతమంది చెప్పిన ప్రలోభానికి మరి ఎప్పుడైతే మనసు యోచించి శరీరంతో చేసిన క్రియలు అవి నిందించే రీతిగా ఉన్నవి. రాజు ప్రకటించకుండానే చేసే ఒక క్రియ దుష్క్రియ. రాజు దగ్గర ఉన్న వారితో కూడా సమర్థించుకునే రీతిగా కుట్ర చేయడం అనేది ఇంకొక మరి దుర్మార్గ క్రియ. ఇవన్నీ క్రియలు దేని ద్వారా జరిగినాయి? మనసు ఆ రీతిగా ప్రలోభపరిచింది, శరీరము మరి అధికారాన్ని కోరుకుంది. ఈ రెండు క్రియలు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయినాయి, రెండు క్రియల ద్వారా. అయితే ఆత్మ ప్రబోధిస్తున్న అప్పుడైనా జ్ఞానం తెచ్చుకొని మరి ఆ విషయంలో మరి కపటం లేకుండా జీవించడం వదిలి ఏమని కోరుకున్నాడు? రాజు యొక్క భార్య అని కోరుకున్నాడు. అంటే తండ్రి యొక్క ఉపపత్నిని భార్యగా కోరుకోవటం అనేది ఎంత దుర్మార్గపు క్రియ. మరి ఆ విషయంలో మరి ఇతను కపటంగా ఉన్నట్ట, లేకపోతే మరి అతనికి భార్య కావాలని కోరుకున్నట్ట, ఏదో ఒక దుర్మార్గపు క్రియ చేయాలి, ఏదో ఒక దుష్ట కార్యం చేయాలి, లేకపోతే రాజ్యం పోయింది ఇంకోటి ఏదో. ఇటువంటి యోచనలు మనసు ద్వారా ఎప్పుడైతే శరీరానికి అప్పచెప్పిందో శరీరం అటువంటి దుష్కార్యాలు చేస్తుంది. ఇటువంటి దుష్కార్యాలు చేస్తున్నప్పుడు ఆత్మ ఎంతగా ప్రబోధించినా చేయనప్పుడు నిందారహితంగా ఉన్నట్టు కాదు. మూడు కూడా మరి ఆ మనిషిని పతనావస్థకు తీసుకెళ్ళిపోయినాయి. కాబట్టి అటువంటి కపటముతో యోచించే క్రియలు మనసు చెప్పినప్పుడు శరీరంతో చేసి ఆత్మ ప్రబోధాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేసావో దేవుని దూరంగా వెళ్తావు. అయితే దాని యొక్క పర్యవసానం ఏమైపోయింది? సొలొమోను వెంటనే సాదోకుని పిలిచి అతను చంపేసామన్నాడు. ఈ రీతిగా దుర్మార్గపు ఆలోచనలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వారు పరిశుద్ధులుగా కాలేరు, పరిశుద్ధమైన జ్ఞానంతో వారు జీవించలేరు. కాబట్టి ఈ శరీర కార్యాలు మనసు ద్వారా చేసినప్పుడు నియంత్రించిన ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళదు. కాబట్టి ఈ రీతిగా పరిశుద్ధత కోల్పోయినప్పుడు అక్కడ మరణమే కాదు, నిత్యరాజ్యానికి కూడా పోలేని దుర్మార్గపు స్థితిలోకి అదోనియా వెళ్ళిపోయాడు. యథార్థత లేని ఏ క్రియ కూడా మరి ఒక మనసులో నుంచి వచ్చినప్పుడు, ఆ శరీరం చేసినప్పుడు, ఆత్మచేత గద్దింపబడిన వినకుండా చేసే క్రియలు ఎప్పుడు కూడా దేవునికి దూరంగా మరి జీవించే రీతిగా ఉంటావు, కానీ దేవుని సన్నిధికి రాలేవు. దేవుని సన్నిధికి రావాలంటే మూడు కూడా
మరి నిందారహితమైన ఆలోచనలతో ఉన్నప్పుడు మాత్రమే రాగలుగుతారు. నిందారహితమైన ఆలోచనలు అంటే పరిశుద్ధులైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూస్తే, అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుట, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుట, బలహీనులకు ఊతమియుట, అందరి ఎడల దీర్ఘశాంతము గల వారై ఉండుట, ఎవడైనను కీడుకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుట, ఒకని ఎడల ఒకడు మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుట. అక్రమంగా నడుచుకునే వాడికి బుద్ధి చెప్పాలి. ఎప్పుడైతే ఆదోనియా అక్రమైన ఆలోచన ఉన్నాడో తన చుట్టూ ఉన్నవాళ్ళు, అంటే రాజుకు దగ్గరగా ఉన్నవాళ్ళు కూడా మరి ఆయనకి సహాయం చేశారు. వారు బుద్ధి చెప్పాలి. ఇది నీ తండ్రి నిర్ణయించవలసింది, అర్హుడు యోగ్యుడు ఆయన చెప్పాలి, కానీ నువ్వు కాదు. నీతో పాటు చాలామంది ఉన్నారు, యోగ్యమైనది ఏదో నీకు తగిన రీతిగా ఇస్తాడు, కాబట్టి అంతవరకు వేచి ఉండాలి, లేకపోతే రాజుని అడిగి తెలుసుకోవాలనే దాన్ని ఉల్లంఘించి మరి తనే ప్రకటించుకోవడం అనేది. కాబట్టి ఈ క్రియ చేస్తున్నప్పుడు మరి అందరు చుట్టుపక్కల ఎవరున్నారు సరైన రీతిగా బుద్ధి చెప్పి సక్రమైన రీతిలో ఉంచాలి. ఈ రీతిగా మనము నిందారహితంగా ఉండాలంటే మన చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్న క్రియల్లో వారి యొక్క ప్రలోభానికి కాకుండా వారికి సరైన రీతిలో మనము వివేచనత చెప్పాలి. రెండవదిగా ధైర్యం చెడిన వారికి ధైర్యపరచాలి. సొలొమోనుకి రాజుగా చేస్తానన్నప్పుడు అప్పటికే మరి ఆదోనియా రాజుగా ప్రకటించబడింది. ఒకవేళ చాలామంది ఆదోనియా ప్రకటించుకున్నాడు కాబట్టి రాజు అవుతాడు కాబట్టి నీకు ఇప్పుడు కుదరదని చెప్పినా, మరి అటువంటి మాటలు వచ్చినా, లేదు నీ తండ్రి ఉన్నాడు, ఆయనే రాజు, ఆయన ప్రకటిస్తాడు కాబట్టి దాన్ని బట్టి జరుగుతుందని ధైర్యపరిచే రీతిగా మనం చెప్పంటే ఎవరిని మనం పిరికి పందలుగా చేయకూడదు. వాస్తవాన్ని యథార్థం జరిగేటప్పుడు వారిని ధైర్యపరిచి ఆ యొక్క కార్యాన్ని మరి చేసే రీతిగా చేయాలి. కానీ మనం చేసే నీతి కార్యమైనప్పుడు ధైర్యంతో ముందు వెళ్ళటానికి మనం ఆ రీతిగా ధైర్యపరిచే రీతి యొక్క క్రియ మన మనసులో ఉన్నప్పుడు మనం మన యొక్క శరీర కార్యాల ద్వారా దేవుని ఆత్మ ప్రబోధం ద్వారా మరి పరిశుద్ధులుగా నిందారహితులుగా ఉంటాం. దీర్ఘశాంతము కలిగి ఉండాలి. మరి మనకి దేవుడు విశ్వాసాన్ని నిరీక్షణ ఇచ్చాడు. ఆ విశ్వాసంతో మనము నిరీక్షణతో మరి ఎంతో దీర్ఘశాంతం కలిగి వేచి చూడాలి. కానీ మరి వాళ్ళ జరుగుతుంది రేపటికి ఏమవుతుందని యొక్క యోచన అవసరం. ఎందుకని దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా మన యొక్క కార్యాలను చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి మన యొక్క మనసులో దీర్ఘశాంతం కలిగి ఏదైనా విషయం విపత్తు వచ్చినప్పుడు మరి ఓపికతో ఓర్పుతో సరైన మార్గము దేవుడు చూపించే వరకు వేచి ఉండగలిగిన మనసు మాత్రమే మరి శరీరానికి ఎటువంటి ఆజ్ఞలు అంటే శరీర కార్యాలు ఏవి దుర్మార్గత ఉండదు, ఆత్మ ప్రబోధంతో ఉందిగలుగుతాం. ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరముగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షకుందనాలు తండ్రి, నీ వాక్యం ద్వారా మేము పరిపూర్ణత చెందే రీతిగా ఏ రీతిగా నీ సందేశం ఇచ్చావు దేవా. మా యొక్క మనసులో యోచించేవి మా శరీర కార్యాలు మా యొక్క ఆత్మ ప్రబోధాన్ని కూడా విడిచి చేసి మేము నిందులుగా జీవించే కన్నా మరి మా యొక్క కార్యాలను ఎప్పటికప్పుడు నీవు నీ ఆత్మచేత గద్దించినప్పుడు మా మనసులో యొక్క ఆలోచనల దుర్మార్గత లేకుండా మా యొక్క క్రియలలో శరీర చేసే క్రియలలో మరి ఏ రీతిగా జీవించాలో నువ్వు మానవ రూపంలో వచ్చినప్పుడు చూపించావు తండ్రి. ఈ లోకంలోకి కుమారుని ద్వారా పంపించిన సందేశం అదేనైనా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవా. త్రిత్వం ద్వారా మాకు ఇచ్చిన గొప్ప సందేశాన్ని మేము గ్రహించి మా యొక్క మనసులో ఆలోచనలు శరీర కార్యాలు ఆత్మ ప్రబోధనలు మూడు కూడా నిందారహితంగా ఉన్నప్పుడు మేము పరిశుద్ధులుగా సంపూర్ణంగా సంధికి చేరగలుగుతాం. ఆ రీతిగా నడిపించమని మా జీవితాల్లో నీ కృపతో ముందుకు నడిపించమని క్రీస్తు వారి పెట్టుబడి కొంచున్నాం తండ్రి. ఆమెన్.